అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత తెలంగాణ మంత్రిమండలి విస్తరణ ఉంటుందని ఢిల్లీలోని ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. బహుశా ఆహ్, తెలంగాణ క్యాబినెట్ విస్తరణ కావచ్చు, పునర్వ్యవస్థీకరణ కావచ్చు, లేకపోతే ప్రక్షాళన కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. మనం ఏ మాట అనుకున్నా కూడా మొత్తం మీద క్యాబినెట్ రీషఫలింగ్ ఉంటుందని మాత్రం చెప్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడారు. ముందుగా మల్లికార్జున ఖర్గేను తనతో పాటు ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, రఘువీర్ రెడ్డి వీళ్ళందరితో కలిసి మల్లికార్జున ఖర్గేను సీఎం కలిశారు. ఆ తర్వాత ఆహ్, మల్లికార్జున ఖర్గేతో సెపరేట్‌గా అంటే ప్రత్యేకంగా దాదాపు అరగంటకు పైగా మాట్లాడారు. అరగంటకు పైగా మల్లికార్జున ఖర్గేకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన ఆహ్, సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు బయటకు రాలేదు గానీ, రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో ఒక మంత్రి ఫ్యామిలీ ప్యాక్ మంత్రిగా ఎవరైతే ఆరోపణలకు గురవుతున్నారో, ఎవరైతే తీవ్ర విమర్శలకు గురవుతున్నారో, ఆ మంత్రికి సంబంధించిన అంశం కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఫ్యామిలీ ప్యాక్ మంత్రి, అట్లాగే ఒక తెలుగు న్యూస్ ఛానల్ అధిపతి కలిసి చేస్తున్న వ్యవహారాలు, వీళ్ళిద్దరూ కలిసి ఆహ్, నడిపిస్తున్న కార్యకలాపాలు, అలాగే వీళ్ళిద్దరూ ఆహ్, కలిసి నడిపిస్తున్న ఇతర వ్యాపార లావాదేవీలు అండ్ ఒక మంత్రికి, ఒక మహిళా ఐఏఎస్ అధికారికి మధ్య సంబంధాలు అంటగడుతూ ఆ న్యూస్ ఛానల్‌లో వార్తా ప్రసారాలు ఆహ్, అంటే వార్తలు ప్రసారం చేయడం వెనుక ఫ్యామిలీ ప్యాక్ మంత్రి సూచనలు, సలహాలు లేకపోతే ఫ్యామిలీ ప్యాక్ మంత్రికి సంబంధించిన ఆదేశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా తెలంగాణలో విస్తృతంగా ఉంది. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు కూడా ఈ ఫ్యామిలీ ప్యాక్ మంత్రి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఫ్యామిలీ ప్యాక్ మంత్రిగా ఎందుకు పేరొచ్చిందంటే, ఈ మంత్రి తన భార్యను, తన కొడుకును కూడా అన్ని వ్యవహారాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. తన భార్య, తన కొడుకు మొత్తం ముగ్గురు కలిసి పరిపాలన వ్యవహారాల్లో పాల్గొంటున్నట్లుగా పోస్టింగ్‌లు గావచ్చు, బదిలీలు గావచ్చు, ఇతరత్రా కూడా మొత్తం తన భార్య, తన కొడుకును కూడా ఇన్వాల్వ్ చేసినట్లుగా చాలా విషయాలు బయటకొస్తున్న నేపథ్యంలో కొంతమంది మంత్రులు కూడా, సహచర మంత్రులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ ఫ్యామిలీ ప్యాక్ మంత్రి పైన ఇదివరకే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి, అట్లాగే మల్లికార్జున ఖర్గేకి కూడా ఫిర్యాదులు పంపించినట్టుగా తెలుస్తోంది. సో, ఈ కాంటెక్స్ట్‌లో ఇప్పుడు మల్లికార్జున ఖర్గేకు, అట్లాగే ఫ్యామిలీ ప్యాక్ మంత్రికి మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తోంది. బికాస్ ఫ్యామిలీ ప్యాక్ మంత్రి చాలా కాలంగా తన గాడ్ ఫాదర్‌గా మల్లికార్జున ఖర్గేను భావిస్తున్నారని, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కనుక ఆ రకమైన లాబియింగ్ కూడా ఉందని ఒక ప్రచారం ఏఐసీసీ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే శాఖల మార్పు ఉంటుందా? లేక కొంతమంది మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉంటుందా? అన్న దానిపైన కూడా గురువారాల్లో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు రాహుల్ గాంధీతో, మల్లికార్జున ఖర్గేతో, అట్లాగే ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో, ఇతర పార్టీ అగ్రనాయకులతో జరిపిన చర్చల్లో కూడా క్యాబినెట్‌కు సంబంధించిన విషయం ప్రధానంగా చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. అండ్ ఇప్పటికిప్పుడు ఈ ఫ్యామిలీ ప్యాక్ మంత్రిగా ఆరోపణలకు గురవుతున్న వ్యక్తిని మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే అవకాశాలు లేకపోయినా శాఖల మార్పు ఉంటుందన్న ప్రచారం మాత్రం ఢిల్లీలో జోరుగా సాగుతోంది. అండ్ ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించబోతోందని, అంటే ఆ రకమైన పోలింగ్ ట్రెండ్ కనిపించినట్లుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. అలాగే తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు ఏమీ లేవని, కాస్తో కూస్తో బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల గట్టి పోటీని ఇచ్చినట్లుగా తనకు ఇన్పుట్స్ వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు వివరించినట్టుగా కూడా మనకు ఏఐసీసీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఏ మేరకు పోటీనిచ్చే అవకాశం ఉంది? అంటే నెక్స్ట్ అంటే 3 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌తో ఏ రకమైన పోటీనిచ్చే అవకాశం ఉంది? అండ్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ను ఎట్లా చిత్తు చేసే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కూడా
బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఇంకా తగ్గలేదని, ఇతర వివరాలన్నిటికి కూడా అంటే రాజకీయ సమీకరణాలు అంటే రాజకీయ బలాబలాలు తెలంగాణలో పొలిటికల్ ఆహ్, ఫోర్సెస్ ఎట్లా ఉన్నాయి? అంటే రాజకీయంగా బలాబలాలు ఏ పార్టీ ఎట్లా ఉంది? ఏ రేంజ్‌లో ఉంది? ప్రజల్లో ఏ పార్టీకి ఎక్కువగా ఆదరణ ఉంది? అనే దానికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్‌కు రేవంత్ రెడ్డి తెలియజేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అండ్ అలాగే యంగ్ ఇండియా ఏవైతే స్కూల్స్ ప్రారంభిస్తున్నారో దీన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అభినందించినట్టుగా పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డిని అభినందించినట్టుగా కూడా తెలుస్తోంది. అట్లాగే బీజేపీకి సంబంధించి ప్రధానంగా మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు ఆరా తీసినట్టు తెలుస్తుంది. అంటే బీజేపీ ఏమైనా పుంజుకునే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ ఏమైనా గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందా నెక్స్ట్ ఎలక్షన్స్‌లో? అనే దాన్ని ఆరా తీసినట్టుగా కనిపించింది. కానీ రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ ఏ పాకెట్స్‌లో అంటే జిల్లాల వారీగా కూడా ఆయన రాజకీయ బలాబలాల గురించి మాట్లాడుతూ తమకు బీఆర్ఎస్‌కు మధ్య తప్ప బీజేపీతో పోటీ ఉండదని కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు తెలియజేసినట్లు తెలుస్తోంది. సో, ఓవరాల్‌గా మనం ఢిల్లీ పర్యటనను కనుక గమనిస్తే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన గమనిస్తే ఇందులో 2 భాగాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో అఫీషియల్‌గా రాజ్‌నాథ్ సింగ్‌ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఆహ్, ఏమేమి కావాలి అంటే రాష్ట్రానికి రావాల్సిన అంటే ఆ భూములకు సంబంధించిన సేకరణ వగైరా మూసీ సంబంధించిన విషయంలో గానీ, అట్లాగే ఇతరత్ర అంశాల్లో గూడా డిఫెన్స్‌కు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వాలని ఆహ్, రక్షణ శాఖ మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దానికి రక్షణ శాఖ మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలొచ్చాయి. అలాగే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ గానీ, అట్లాగే కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ గానీ, ఇతర ఎయిర్‌పోర్ట్స్ ఏవైతే ఆల్రెడీ భూసేకరణ పూర్తయిందో, వాటిని త్వరితగతిన ఆ ఎయిర్‌పోర్ట్స్‌ను పూర్తి చేయడానికి సంబంధించి చర్యలు చేపట్టవలసిందిగా కేంద్ర ఇది సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌ను రేవంత్ రెడ్డి కోరారు. సో, సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారు. బహుశా త్వరలోనే ఈ ఎయిర్‌పోర్ట్స్‌కు అంటే ఇప్పటికే భూసేకరణ పూర్తయిన చోట ఎయిర్‌పోర్ట్స్ నిర్మాణానికి సంబంధించిన చర్యలు ప్రారంభించడానికి ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు పౌర విమానయాన మంత్రి సీఎంకు తెలియజేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అంటే ఇదొక పార్ట్. అధికారికంగా కొన్ని వ్యవహారాలు చక్కదిద్దుకోవడం ఒకటి. రెండోది పొలిటికల్‌గా తన స్థానాన్ని స్టెబిలైజ్ చేసుకొని అండ్ ఇంకొకటి క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల వ్యవహార శైలి, కొంతమంది మంత్రుల వల్ల వస్తున్న ఇష్యూసు, వివాదాలు వీటికి సంబంధించి కూడా ఆయన డీటెయిల్డ్‌గా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో చర్చించినట్టు తెలుస్తుంది. అంటే 2 పార్ట్స్‌గా చెప్పాను నేను. ఒకటేమో అఫీషియల్‌గా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం, ఇతర అంశాలు ఒకటి. రెండోదేమో పొలిటికల్‌గా వితిన్ ద కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్యలు, ఇష్యూసు, మంత్రుల వ్యవహారాలు వీటిపైన కూడా ఆయన కాన్సంట్రేట్ చేసినట్టుగా ఈ పర్యటనలో మనందరికీ తెలుస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.